పూరి జగన్నాథుడు చాపలని ఎందుకు తిన్నాడో మీకు తెలుసా? పూరి నగరంలో పూర్ణ అనే ముసలావిడ ఉండేది. ఒకసారి జగన్నాథుడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని గమనించింది. అందులో ఎక్కువ తీపి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కారంగా ఉన్న పదార్థాలు ఎక్కడా కనిపించలేదు. పూర్ణ ఒక మత్స్యకారి కావడంతో రోజు చేపల్ని తినేది. నేను తినే చేపలు జగన్నాథుడికి తప్పకుండా నచ్చుతాయని భక్తితో ఒక చేపని అరటాకులో చుట్టుకొని జగన్నాథుడికి ప్రసాదంగా పెట్టడానికి తీసుకెళ్తుంది. కానీ గుడి దగ్గర ఉన్న కాపలాదారికి తన దగ్గర నుండి చేపల వాసన రావడంతో ఆమె చేతిలో ఉన్న అరటాకుని కర్రతో కొట్టి కింద పడేస్తారు. కానీ విచిత్రంగా అరటియాకు కింద పడగానే చేపలకు బదులుగా పనస పండు కింద పడుతుంది. పూర్ణ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాపలాదారులు క్షమాపణ చెప్పి ఆ భోగాన్ని జగన్నాథుడికి సమర్పించారు. జగన్నాథుడు తన మీద చూపించిన ప్రేమకు పూర్ణ ఎంతో సంతోషించి ఆ రోజు నుండి పూర్తిగా శాకాహారిగా మారి ప్రతిరోజు జగన్నాథుడికి పనస పండు ప్రసాదంగా పెట్టేది. ఈ విధంగా పూరి జగన్నాథుడు భక్తురాలి మనసు గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.